హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేసుకుంటున్నాను అన్నది ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా. అవునండి, నా చేతిలో ఏమున్నాయి గమనించండి. చిన్న చిన్న వెంట్రుకలతో నేను ఎలా డెకరేటివ్ హెయిర్ లాగా ఎలా చేశాను, వాటికి కావాల్సినవి ఏంటి అన్నది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఒక చేతిలో బన్నుంది, అలానే గోల్డ్ పూసలున్నాయి, ముచ్చిపు పూసలున్నాయి, అలానే రబ్బర్ బ్యాండు, హెయిర్ సెట్టింగ్ స్ప్రే. ఈ బన్నులో ఏమున్నాయి అని అనుకుంటున్నారు కదా. అవునండి, బ్రైడల్కి వెళ్ళినప్పుడు యూపిన్స్ అవసరం ఉంటాయి కదా, చల్లా చెదురు పడతా ఉంటాయి కాబట్టి నేను యూపిన్లో సెట్ చేసుకుంటాను, బన్లో సెట్ చేసుకుంటాను యూపిన్స్. అలానే ఈ హెయిర్ చూసారా, చిన్న చిన్న వెంట్రుకలండి, ఎంత చిన్నగా ఉన్నాయో గమనిస్తున్నారా. ఈ చేత్తో లాగితే అటు ఊడొస్తున్నాయి, ఈ చేత్తో లాగితే ఇటు ఊడొస్తున్నాయి. అవునండి, లూజ్ హెయిర్ ఉంటుంది కదా, ఆ లూజ్ హెయిర్తో కాకుండా కొంచెం గట్టిగా ఒకే సైజులో ఉన్న ఈ వెంట్రుకలతో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, స్టార్టింగ్ గమనించారు కదా. హెయిర్కి ఐరన్ అదేనండి, మనం జడ వేసుకున్నప్పుడు లేకపోతే కొంచెం ముడి వేసుకున్నప్పుడు యూపిన్స్తో ఎలా సెట్ చేసుకోవాలి అన్న పద్ధతిలో ఇప్పుడు ఈ చిన్న వెంట్రుకలతో నేను ఎలా తయారు చేస్తున్నాను అన్నది చూడండి. లూజ్ హెయిర్ అంతా తీసేసానా, మిడిల్‌లో పట్టేసుకొని ఆ తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్‌తో ఎన్ని మెలికలు చుడితే గట్టిగా అవుతదండి చెప్పండి. పిచ్చిగానే నాకు. అంతే, రబ్బర్ బ్యాండ్ పక్కన పడేసేసానా, నల్ల దారం తీసుకున్నాను. అదేనండి బ్లౌజులు కుడతామే, ఆ నల్ల దారం తీసుకొని టైట్‌గా లాగి, ఇదిగో ఇలా బిర్రుగా లాగేసేసి రోల్ చేసుకుంటూ ఆ తర్వాత పూలకి మెలికలు వేస్తాం తెలుసు కదా. అలా పూలకి మెలికలు కూడా వేస్తూ బిర్రుగా వేసేసేయాలండి. ఊడిపోకుండా, బేబీ హెయిర్ ఏమన్నా లూజ్ హెయిర్ ఏమన్నా ఊడి వచ్చినా వస్తది గానీ, మనం ఆల్రెడీ బిర్రుగా వేసేసామనుకోండి అస్సలు చెక్కు చెదరదు ఆ వెంట్రుకలు. అలా. ఎందుకంటే పర్మనెంట్‌గా చేసేసుకోవాలి కదండీ. ఒకసారి పెట్టేసేసి పక్కన పడేసేది కాదు కదా. అందుకని. ఇప్పుడు అది పక్కన పెట్టేసాను. ఇప్పుడు మిగతా ఉన్న వెంట్రుకలున్నాయి చూసారా? లాగుతూ ఉంటే లూజ్‌గా ఉన్న హెయిర్ అంతా అలా ఊడొస్తుంది గమనిస్తున్నారా? కుడి చేత్తో కొంచెం లాగుతున్నాను, ఎడమ చేత్తో లాగుతున్నాను. లూజ్‌గా ఉన్న హెయిర్ అంతా లాగేసేసి, ఆ తర్వాత మళ్ళీ దారం తీసేసుకొని, ఇందాక ఎలా అయితే చుట్టానో సేమ్ అదే పద్ధతిలో చుట్టేసుకోవాలండి. ఈ చిన్న చిన్న హెయిర్ ఎక్కడిది ఏంటి అన్నది చెప్పనా? 2 రోజుల క్రితం హెయిర్ కట్ చేశానండి. కట్ చేసినప్పుడు కూడా నాకు అనిపించలేదు. డస్ట్ బిన్‌లో అదే నేను ట్రాష్‌లో వేద్దామా అని అనుకుంటున్నప్పుడు ఆలోచనొచ్చింది. ఈ చిన్న వెంట్రుకలతో ఇలా గనక తయారు చేసి పెట్టుకున్నామనుకోండి, మనం ఎప్పుడైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు అప్పటికప్పటికి వాళ్ళకి సెట్ చేసి పెట్టొచ్చు కదా అన్న ఆలోచన రావటమే. ఇంక అంతే. ఆ జుట్టు చూస్తే చివర్లో చిట్లిన వెంట్రుకలు చాలా చక్కగా న్యాచురల్‌గా చాలా అంటే చాలా బావుంది హెయిర్. అంతే. ఇలా తీసుకొచ్చుకున్నాను. అలా చేద్దామని రెడీ అవుతున్నాను. చూస్తున్నారా? చివర్లు ఎలా ఉంటాయండి మీరే చెప్పండి. ఓ పక్కకి మెలికలు తిరిగి ఉంటాయి కదా. అలా మెలికలు తిరిగిన ఈ వెంట్రుకల్ని మనకి ఎలా కావాలి అలా సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇలా హెయిర్ సెట్టింగ్ స్ప్రే చేసి, ఆ తర్వాత కొంచెం సేపు ఆరినట్టుగా అలా ఉన్నప్పుడు మనం సరిచేస్తూ ఉంటే మనకి ఎలా కావాలో అలా మెలికలు తిరుగుతాయండి ఈ హెయిరు. ఆల్రెడీ ఈ హెయిర్ కట్ చేశాను అన్నాను గదా. ఆ హెయిర్ కట్ వీడియో ఎప్పుడో అప్‌లోడ్ చేశానండి మన ఛానల్‌లోను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అలానే మనం కూడా ఎప్పుడైనా హెయిర్ కట్‌కి పార్లర్‌కి వెళ్ళామనుకోండి, ఎళ్ళినప్పుడు ఏం చేస్తాం, చివర కొంచెం 2 అంగుళాలు, 3 అంగుళాలని కట్ చేయించుకునే వాళ్ళుంటారు. అలా జస్టు కొంచెమే ట్రిమ్మింగ్ చేయించుకునే వాళ్ళుంటారు. కొంతమంది ఆహ్, జానా, బెత్తా అని కట్ చేయించుకునే వాళ్ళుంటారు. చిన్న చిన్న వెంట్రుకలనుకోండి, వాళ్ళు కట్ చేయించేసేసుకొని వెళ్ళిపోతారు. మాకు హెయిర్ ఒద్దు అనని. అదే జానా, బెత్తా అంటే చాలా ఎక్కువ హెయిర్ కట్ చేయించుకున్నారనుకోండి, నాకొచ్చేవాళ్ళు మా వాళ్ళంతా వాళ్ళ హెయిర్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారండి. ఇలా చిన్న చిన్న వెంట్రుకలు గనక ఇలా చేయించుకున్నప్పుడు మనమైనా మన ఇంటికి మనం తీసుకొచ్చుకొని మనం గూడా ఇలా తయారు చేసుకోవచ్చండి. ఎలా ఉంది? నేను చేస్తున్న ఈ హెయిరు ఇలా తయారు చేయటం మీకు కూడా నచ్చిందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. చిన్న చిన్న వెంట్రుకలతో ఇలా తయారు చేసుకొని, ఆ తర్వాత బోలెడన్ని తయారు చేసుకున్నామనుకోండి, ఒక చిన్న బంచ్‌లాగా తయారవుతది. అవునా కదా? ఇప్పుడు ఆ రెండిటిని తయారు చేసి పక్కన పెట్టుకున్నాను గదా. ఇప్పుడు ఇందాక తీసుకున్నాను యూపిన్ గుర్తుందా? ఆ యూపిన్స్‌కి ఈ గోల్డ్ బీడ్స్ ఎక్కిస్తున్నాను. చూస్తున్నారు కదా. గోల్డ్ బీడ్స్ అయినా ఎక్కించుకోవచ్చు. అప్పటికప్పటికి గులాబీ
చిన్న చిన్న చిట్టి గులాబీలు ఉంటాయి చూసారా? ఆ చిట్టి గులాబీలతో అయినా చక్కగా ఈ యూ పిన్‌ని గుచ్చి, ఆ తర్వాత ఆ హెయిర్‌లో గుచ్చి మన తలలో సెట్ చేసుకోవచ్చు. గోల్డ్ పూసలెక్కిచ్చాను. ఇప్పుడు ముత్యపు పూసలెక్కిచ్చాను. మన ఇష్టమండి. మనం ఒకే కలర్ అయినా చేసుకోవచ్చు. 2 కలర్స్‌తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఏ కలర్ అయితే బావుంటుంది అన్నది తెలుసుకోవాలి కదా నేను గూడాను. నేను గూడా ఫస్ట్ టైమ్ అండి ఇలా చేయటం. ఇంతవటికి నేనెప్పుడు చేయలేదు. ఈ సైజులో ఎన్నో వెంట్రుకలొచ్చినాయండి. నాకు ఎప్పుడూ తట్టలేదు. ఫస్ట్ టైమ్ ఇలా ఆలోచనొచ్చేసింది. వెంటనే అలా అప్పటికప్పటికి అనుకోని ఆ హెయిర్‌ని ఇదిగో ఇలా తయారు చేశాను. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నానండి. ఎలా ఉన్నాయి? అయినా చివర్లు ఎలా ఉంటాయండి, ఓ పక్కకి మెలిక తిరిగి ఉంటాయి గదా! ఆ మెలిక ఉన్న వెంట్రుకలతో మన ఇష్టం వచ్చినట్టుగా మనం మార్చుకోవాలంటే హెయిర్ సెట్టింగ్ స్ప్రే జల్లి అదే స్ప్రే చేసే మనకు అనుకూలంగా ఆ హెయిర్‌ని అలా తీసుకోవచ్చు. ఈసారి ఎక్కువగా చేసినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. అప్పుడు చాలా ఉంటాయి కదా! ఇప్పుడే కదండీ అలా ఆలోచన వచ్చిందా? ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్నది. ఇంతకీ గోల్డ్ కలర్ పూసలతో అందంగా అనిపించిందా? ముత్యపు పూసలతో అందంగా అనిపించిందా? నాకు ముత్యపు కలర్ పూసలతోనే భలే ఉంది అని అనిపించిందండి. నలుపులో తెలుపు కలర్ భలే ఉంటుంది గదా! అదేనండి. మన జుట్టు నల్లగా ఉంటుంది. అలానే తెల్లటి మల్లెపూలు పెట్టుకుంటే ఎంతో అందంగా అనిపిస్తుంది కదా! సేమ్ అలానే నాకు కూడా అనిపించిందండి. మీకు గనక ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి వాటికి కావాల్సినవి యూ పిన్సు, అలానే హెయిర్ సెట్టింగ్ స్ప్రే, మనకి ఇష్టమైతే పూసలు. లేదు అప్పటికప్పుడు పెట్టుకోవాలి అనుకునేటట్టయితే గులాబీ పువ్వులతో కానీ, చామంతి పూలతో కానీ, చిన్న చిన్న ఫ్లవర్స్ అయినా సరే అందంగా ఉండే ఆ ఫ్లవర్స్‌తో అప్పటికప్పుడు సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను.